అంటే ఇప్పుడు దేవరాధన ఇప్పుడు నాలోనే పరమాత్మ ఉన్నాడు, నేనే పరమాత్మ లేనప్పుడు నేను ఎవరిని పూజించాలి, ఎవరిని భక్తితో కొలవాలి? నువ్వు ఎవరిని పూజించక్కర్లా, ఇది పూజించుకుంటది కానీ నువ్వెవరిని పూజించక్కర్లా. అంటే మీకు భావన ఏంటంటే నేనే పరమాత్మని కదా, మరి నేను ఎవరిని పూజించాలి? మరి నేను పరమాత్మను అనే విషయం మీకు ఎప్పుడు గుర్తుందా? ఉంటే ఇంకెవరు అసలు పూజ ఎందుకు? ఇంకా కావాల్సింది అదేగా, నేను పరమాత్మను అనేటువంటి స్థితికి రావటమేగా కావాల్సింది. అది వచ్చిన తర్వాత ఇంకా పూజించే పనే ఉంది? ఏం పూజించే పని లేదు, ఎవరిని పూజించే పని లేదు, మిమ్మల్ని అందరు పూజిస్తారు. కాకపోతే ఏంటంటే నేను పరమాత్మ నేను అంటున్నా, ఈ దేహం కలిసి చూస్తా ఉన్నాను, ఇది ఇది దీన్ని చూస్తా ఉన్నాను. కానీ నిజంగా నేను పరమాత్మ అనే భావన మనకు ఉండదు. అది రావాలి, ఎల్లప్పుడూ రావాలి. నేను ఇప్పుడు దేహాన్ని అనేటువంటి భావన మనకి ఎట్టుందో నేను పరమాత్మ అనేటువంటి భావన అట్టుండాలా. అట్లనే చూస్తే ఇప్పుడు నరకం కానీ స్వర్గం కానీ పరలోకం కానీ ఏం లేవు కదా గురుగారు? లేవుగా. పరమాత్మ కంటే అన్యముగా రెండవది ఏది ఉండదు. నువ్వు పరమాత్మ అయితే ఇంకేమీ లేదు, కేవలం నీవు మాత్రమే ఉంటావు. అప్పుడు నీ దేహం కూడా లేదు, దేహానికి కూడా సంబంధం లేదు, మనసుకి సంబంధం లేదు, బుద్ధికి సంబంధం లేదు, కేవలం పరమాత్మగా ఉంటావు. ఆ స్థితికి రావటానికే ఇవన్నీ, ఈ మెట్లన్నీ. ఆ స్థితికి వచ్చిన తర్వాత ఇంక నేను ఎవరిని పూజించాలనేది లేదు. నాలుగు అంతస్తుల మేడ ఉంది, ఆ మెట్లు ఉన్నాయి, అన్నీ ఎక్కి పైదాకా పోయావు. పోయిన తర్వాత ఏమండి మేడ మీదకి పోవటం ఎట్టండి అని అడుగుతావా? అసలు మేడ మీదకి వచ్చావు, ఇంక పోవటం ఎక్కడికి? ఎంతో కష్టంతో 4 అంతస్తులు ఎక్కి పైకి వచ్చింది, ఇంకా మేడ మీదకి పోవటం ఎట్టండి అని అడిగితే ఇక ఎక్కడికి పోవక్కర్లా, అంతే.